భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇంక్రీజ్ బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా, యువర్ ఇన్ ద జర్నలిస్టిక్ మీడియా. వీ హ్యావ్ డన్ ఓన్లీ ఎ లిటిల్, వీ హ్యావ్ నాట్ put that bold step forward, and now is the time to put that bold step forward, and you can take any side, can go lean to the left, lean to the right, but not to any extreme. Keep the balance of the beautiful country that we have created, and this is the time to do that. That revolution begins in various aspects, from all stages and faculties of the society. We have started our revolution. You also start. Let's join hands. ఓకే, వన్ మోర్ అండి. కల్కిలో మీ పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనేసరికి ఇమేజ్ పెరిగిపోయింది, మూవీ ఇమేజ్ పెరిగిపోయింది. సేమ్ భారతీయుడు 2లో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైం స్పేస్ తక్కువ, 3లో ఎక్కువ ఉంటుంది అనేది. ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది, కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం? ఈ స్పేస్ అనేది హిట్లర్ గారికి కూడా ఆ స్పేసు కారణం చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్. స్పేస్ లేదు, మాకు ఎల్బో రూమ్ లేదు అన్నారు. అది కాదు, ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా. అందులో మనం ఏం చేస్తున్నాం, ఏ పాత్ర. సపోజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఐ హ్యావ్ టు డూ ఓన్లీ డైరెక్షన్, థింక్ అబౌట్ ద హోల్ ఫిలిం. సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి, ఎందుకండి నాకు ఒక డ్యూయట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు. ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓకే, మేము 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 గురించి డైరెక్టర్ గారు మాట్లాడడం బెటర్. అది కాదు, అది నిజం కాదు. ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు, ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజం కాదు. అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది. ఆయన బట్టి సరౌండ్ జరుగుతుంది అన్నీ. అది నిజం కాదు. మీరు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అలా కాదు. భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ 1 ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు. ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు. ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది. కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో, ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు. అది అందరికి తెలుసు. సో అది మనం వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికి అండి అన్నట్లు కమల్ హాసన్ గారు